దర్యాప్తు చేయాలని అనుకున్నాడు. అలా అనుకుని రాత్రి ఆలయంలోకి వెళ్ళాడు. అందరూ చెప్పినట్లు దొంగ కనిపించలేదు. కానీ అతనికి ఎక్కడో కవ్వింపు అనిపించింది. అతని ఎదురుగా ఉన్న పురాతన కంచె కింద రహస్య తలుపు కనబడింది. ఆ తలుపు అతను తెరిచాడు. అప్పుడే ఒక మాయాబంధం అతనిపై పడి విషాల్ బందీగా మారిపోయాడు. ఆ బంధం అతనికి ఒక సవాల్ చేసింది. నన్ను విడిపించడానికి నీ తెలివితేటలు ఉపయోగించు, లేకపోతే ఈ మాయ నుండి ఎప్పటికీ బయటికి రావు. విశాల్ తన తెలివిని ఉపయోగించి రహస్య కోడ్స్ మరియు సూచనలు తెలుసుకోవాలి. 3 రోజుల పాటు తిండి లేకుండా, నీళ్లు లేకుండా ఆ మాయ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి అతను ఒక పురాతన గ్రంథాన్ని కనుగొని దాని